నమస్తే అండి, నా పేరు వెంకట బాదే, తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తఫానగర్లో ఉంటాను. నా పేరు వచ్చేసి వెంకట్. నా ఫోన్ నెంబర్ 8639684499. ప్రస్తుతానికి అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి. ఈ రోజు అయితే మీ ముందుకైతే సియాజ్ వెహికల్ అయితే తీసుకొచ్చాను. దీనికంటే ముందు ఒక చిన్న విషయం చెప్పాలి. ఏంటనంటే ఈ ట్రిప్లో నేను ఒక నెల రోజులు అవుతుందండి. నేను వచ్చిన దగ్గర నుంచి ప్రతిసారి లాగానే ప్రతి ఒక్క బండి సెలెక్టెడ్ అంతా ఒరిజినల్ క్వాలిటీ అన్నీ పర్ఫెక్ట్ ఉన్న వెహికల్స్ అయితే తీసుకొచ్చి మన ఛానల్లో పెడుతున్నాను. ప్రతి ఒక్కరు కూడా బండి చూస్తున్నారు, బాగుంది అంటున్నారు, కానీ ప్రైజ్ విషయం వచ్చే వరకల్లా ఘోరంగా అయితే అడుగుతున్నారండి. సో అది ఏమైందో తెలియదు, కానీ అసలు ఎప్పుడు కూడా నేను ఇన్ని సంవత్సరాలు బిజినెస్ చేసిన ఎప్పుడు కూడా అట్లా అడగలేదు. టైం పాస్ కాల్స్ అయితే ఘోరంగా వస్తున్నాయి. మాట్లాడి విసుగు ఇరిటేట్ అయిపోతున్నాను నేనైతే. మరీ దారుణంగా ఉందండి అసలు పరిస్థితి అయితే. ఎందుకు అట్లా అడుగుతున్నారో ఏమైందో తెలియదు. నాకైతే దిష్టి బాగా తగిలిందని చెప్పేసి అని నాకైతే అనిపిస్తూ ఉంది. మరీ ఘోరంగా ఉందండి పరిస్థితి. అంత దారుణంగా అడుగుతున్నారంటే 5,50,000 బండి పెడితే 3,500,000 ఇస్తారా, 4,00,000 ఇస్తారా అని చెప్పేసి అడుగుతున్నారు. ఇక నాకు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. కొంతమందికి అయితే ఇక మాట్లాడుకుని రాదు సార్ అని చెప్పేసి అని ఫోన్ అయితే పెట్టేస్తా ఉన్నాను. ఘోరంగా అయితే ఉందండి రైట్. ఇంకా ఈ బండి అయితే సార్ నేను ఒకటే చెప్తున్నానండి, ఈ బండి అయితే ఫిక్స్ ధరకి చాలా రీజనబుల్ ప్రైస్లో ఫిక్స్డ్ రేట్ అయితే నేనైతే చెప్పేస్తానండి. దీనికి ఎటువంటి బార్గెనింగ్ అయితే ఉండదు. అలా సార్ అయితే చెప్తాను రైట్. ఇంకా బండి డీటెయిల్స్ అయితే చెప్తాను. మారుతి సుజుకి సియాజ్ వెహికల్ అండి, VDI ప్లస్ వేరియంటు. మోడల్ చూసుకున్నట్లయితే 2016 మోడల్ అండి. ఓనర్షిప్ చూసుకున్నట్టయితే సెకండ్ ఓనర్ బండి. ఇంకా బాడీ పరంగా చూసుకున్నట్టయితే బ్యాక్ గ్లాస్ ఒకటి వదిలేసి బాగానే డిక్కీ డోర్లు ఫ్రంట్ గ్లాస్ సహా ఏది కూడా రీప్లేస్ అవ్వలేదండి. ఈ బండికి మైనస్ ఏంటంటే స్క్రాచెస్ ఉంటే టచ్అప్లు అయితే జరిగాయండి. ఇది ఉన్నట్టుగా క్లియర్గా చెప్తున్నాను. టచ్అప్లు అయితే జరిగాయి. మీటర్ ఒరిజినల్, బాడీ ఒరిజినల్, ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజ్ లేదు. 100% క్వాలిటీ వెహికల్. కేవలం 75,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి. ఒరిజినల్ వెహికల్. టైర్ కండిషన్ చూసుకున్నట్టయితే సీల్ టైర్లు అయితే ఉన్నాయి. 4 టైర్లు కూడా సీల్ టైర్ అయితే ఉన్నాయండి. 90 to 100% అయితే టైర్లు అయితే ఉన్నాయి. స్టెప్నీ టైర్ అయితే ఒక 60-70% అయితే ఉంది. డీజిల్ బండి, మాన్యువల్ గేర్స్. సియాజ్ వెహికల్ VDI ప్లస్ అండి. నాకు ఎప్పుడు కూడా బిజినెస్లో ఇట్లా జరగలేదండి. ఈ ట్రిప్లో మాత్రం నన్ను ఘోరంగా విసిగిస్తూ ఉన్నారు. అంతా టైంపాస్ కలిసి ఒక్కళ్ళు కూడా అన్నీ మాట్లాడుతున్నారు, ఓకే అని చెప్పేసి అని అంటున్నారు. దాని తర్వాత ఫైనల్గా అంతా అయిపోయిన తర్వాత మా వాళ్ళని అడిగి చెప్తా అండి, రేపు చెప్తా అండి, సాయంత్రం చెప్తా అండి, మాట్లాడి ఇరిటేట్ అయిపోయినండి అసలు. ఎంత అంటే ఒక కాల్ అంటే 2 కాళ్ళు అంటే అనుకోవచ్చు, కానీ కొన్ని 100 కాల్స్ మాట్లాడాలని అంటే ఎవరికైనా విసుగు వస్తుంది. అయినా పర్లేదు, నేను విసుక్కోకుండా అన్నీ సమాధానం చెప్తూనే ఉన్నాను, కానీ కొనే వాళ్ళు అయితే దొరకడం లేదు. నాకే ఇరిటేట్ అయిపోతున్నాను అసలు. ఇంత మంచిగా జెన్యున్గా పనిచేస్తే కూడా ఇంత క్వాలిటీ బండ్ల విషయంలో బాగున్నాయి అంటున్నారు, కానీ రేట్ కాడికి వచ్చే వరకు బేలాడుతున్నారు. 75,062 కిలోమీటర్లు అయితే తిరిగిందండి. ఈ బండికి సేఫ్టీ పరంగా 2 ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి. డ్రైవర్ సైడ్, కో డ్రైవర్ సైడ్. సీట్ కవర్లు కూడా ఎటువంటి డ్యామేజ్ లేదు, పర్ఫెక్ట్గా ఉన్నాయి. మాన్యువల్ గేర్స్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ AC సిస్టమ్ అయితే ఉంటుంది. కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్. ఒకసారి కార్ స్టార్ట్ చేసి చూపిస్తాను మీకు. కార్ అయితే స్టార్ట్ అయిందండి, చూసుకోవచ్చు. ఇంటీరియర్లో కూడా ఎక్కడ కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. 100% క్వాలిటీ వెహికల్ అండి. మీకు తెలుసు కదా, నేను ఏ వెహికల్ అయినా సరే 1కి 2 సార్లు జాగ్రత్తగా చెక్ చేసుకొని అయితే తీసుకొస్తాను. దీంట్లో మైనస్ ఏంటంటే టచ్అప్లు, అంతకు మించి అయితే ఇంకేం లేదండి. ఎటువంటి దెబ్బలు తగిలినా కానీ లేకపోతే డెంట్లు అట్లాంటివి అయితే ఏం లేదు. జస్ట్ స్క్రాచెస్ ఉంటేనే టచ్అప్లు అయితే చేయించారు. రేర్ ఏసీ ఈవెంట్స్. భయ్యా డిక్కీ కోలో. ఓకే చూసుకోవచ్చండి. ఎక్కడ కూడా ఈ పంచింగ్స్ తోటి క్లియర్గా ఉంది. బ్యాక్ గ్లాస్ ఒకటి రీప్లేస్ అయింది. ఏదైతే ఉందో అదే రిపోర్ట్ చెప్తాను నేను. చాలా మంచి ప్రైజ్ అండి. ఈ బండి ఎవరైతే తీసుకుంటారో అంత ప్రైజ్కి మీరు ఢిల్లీ మొత్తం ఎక్కడ తిరిగినా అయితే ఆ ప్రైజ్లో అయితే కొనలేవరు. చాలా రీజనబుల్గా ఇప్పిస్తాను. ఒకటే ఫిక్స్ రేట్ చెప్తానండి. ఇదిరా బాగా డబ్బన్ కరా. టైర్ కండిషన్ అయితే చూసుకోవచ్చు. సియాజ్ వెహికల్ నాకు ఇష్టమైన వెహికల్ ఇదొక వెహికల్ అండి. మస్తు ఉంటుంది బండి అయితే. ఈ బండి వాడిన వాళ్ళు అయితే వేరే బండి మీద సాటిస్ఫై అయితే అవ్వలేవరు. ఇది చూసుకోవచ్చండి. ఇది మొత్తం టోటల్ ఇంజన్ పొజిషను. ఇది చూసుకోవచ్చు. ఫ్రంట్ పొజిషన్ ఎటువంటి దెబ్బలేదు, ఏం తగలలేదు. యాప్రాన్ చూసుకోవచ్చు. టైమింగ్ చైన్ కూడా చూసుకోవచ్చు. ఇప్పటివరకు అయితే రీప్లేస్ చేయలేదు. ABS చూసుకోవచ్చు. ఇక్కడ కూడా యాప్రాన్ చూసుకోవచ్చు అండి. ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు.
ఇంజన్ పర్ఫెక్ట్గా ఉంది, ఎటువంటి ప్రాబ్లం అయితే కంప్లైంట్ అయితే ఏం లేదు. బంద్ కరో భయ్యా, आजो आजो जल्दी आजो. देख पकड़ो, पहले फोन पकड़ना दो आप फिर. రైట్ సార్, బండి అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్గా అయితే చూపించానండి. బండి మాత్రం ఫస్ట్ క్లాస్ ఉంది, ఒక టచ్ అప్లు ఉన్నాయి చెప్తే క్లియర్గా ఏది ప్రాబ్లం లేదు. టైర్ పండింగ్ కానీ కండిషన్ పరంగా కానీ ఏది కూడా క్లియర్గా అయితే ఉంది. బండి అయితే డీజిల్ బండి, మాన్యువల్ గేర్స్, 2016 మోడల్, వీడియో ప్లస్, సెకండ్ ఓనర్ బండి అండి. బ్యాక్ గ్లాస్ ఒకటి తప్ప గ్లాస్ డోర్ లేదు కూడా రీప్లేస్ అయితే అవ్వలేదు. ఇంకా బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది, నేను కూడా ఢిల్లీలోనే ఉన్నానండి. ఇంకా దీని ప్రైజ్ అయితే వాళ్ళైతే చాలా చెప్పారు, అవన్నీ చెప్పి నేను ఇక సేమ్ సిచ్యుయేషన్ అవుతూ ఉంది. అందుకోసమే నేను ఫిక్స్ రేట్ అయితే చెప్తానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి, లేదంటే నాకు ఫోన్ కూడా చేయకండి దయచేసి. మళ్ళీ ఇంకా 5,000 తగ్గిస్తారా 10,000 తగ్గిస్తారా అని అడగండి. ఈ బండి ఢిల్లీలో నేను 3,90,000 రూపాయలకి అయితే మీకు ఇప్పిస్తానండి, విత్ ఎన్ఓసి తోటి. నా కమిషన్ 20,000 సపరేట్ ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ అనేది అయితే మీరు వచ్చి తీసుకుపోతా అంటే తీసుకుపోండి, లేదు అని అంటే కంటైనర్కి ఇవ్వమంటే కంటైనర్కి ఇస్తాను. హైదరాబాద్ వరకు అయితే 18,000 అయితే తీసుకుంటారు. ఈ బండి అయితే నేను ఇప్పుడు ఢిల్లీలో ఉంది, నేను కూడా ఢిల్లీలోనే ఉన్నానండి. బండి కాస్ట్ వచ్చేసి కేవలం 3,90,000 రూపాయలు. 2016 వీడియో ప్లస్ వేరియంట్ అండి. మీరు మొత్తం ఢిల్లీ మొత్తం తిరిగిన ఆ ప్రైజ్లో ఈ క్వాలిటీ అయితే దొరకడం అయితే కష్టం అండి, క్లియర్గా అయితే చెప్తున్నాను. ఇంతకంటే నేనైతే తక్కువ ఇప్పించలేను. మళ్ళీ ఫోన్ చేసి 1,000 రూపాయలు తగ్గిస్తారా 5,000 తగ్గిస్తారా అని అడగండి. ఇంట్రెస్ట్ ఉంటేనే నాకైతే ఫోన్ చేయండి, లేకపోతే లేదు. మీ పని వేస్ట్, నా టైం వేస్ట్, ఇద్దరు టైం వేస్ట్, అనవసరంగా మాట్లాడుకోవడం. 3,90,000 రూపాయలకి బండి ఇప్పిస్తాను విత్ ఎన్ఓసి తోటి. ప్లస్ నా కమిషన్ అయితే 20,000 అయితే సపరేట్ ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ అనేది మీరు ఇష్టం, మీరు వచ్చి తీసుకోవద్దు అంటే తీసుకోండి. ఓకే సార్, ఇంట్రెస్ట్ ఉంటే నాకైతే ఫోన్ చేయండి. ఓకే సార్, థ్యాంక్ యూ. మళ్ళీ ఫోన్ చేసి వెంకట గారు బండి ఓకే ఎంతకి ఇస్తారు చెప్పండి, ఇంకేమైనా తగ్గిస్తారా, ఇంకా 5,000 తగ్గిస్తారా, మాట్లాడండి ఒకసారి, కనుక్కోండి అని చెప్పేసి అనకండి దయచేసి. మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే ఈ వెహికల్ అయితే తీసుకోండి, ఓకేనా? ఓకే సార్.